ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్‌లో చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఒక చక్కని శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. ఈ మాట ఎవరు సెలవిస్తున్నారు అంటే అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఈ మాట చెప్తున్నాడు. ఏమని అంటే, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించవలెను. తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసయ్య కొరకే జీవించవలెను. ఈ మాట పలుకుతున్న పౌలు గతంలో దేవుణ్ణి యేసయ్యని ఎరుగలేనప్పుడు ఎలా జీవించాడు అంటే, తన జీవితం దేవుని ప్రజల్ని హింసించేవాడు. తన జీవితంలో దేవుణ్ణి ఎవరైతే నమ్ముకుంటారో, యేసయ్యని ఎవరైతే నమ్ముకుంటారో వారిని హింసించిన వాడిగా ఉన్నాడు. తన మటుకు తనే సాక్ష్యం చెప్తున్నాడు, పూర్వం నేను హింసకుణ్ణి, హానికరుణ్ణి, దూషకుణ్ణి అని. అలాంటి పౌలు ఎప్పుడైతే దేవుని చేత తాకబడ్డాడో, దేవుని దర్శనాన్ని పొందుకున్నాడో, దేవుని ఆత్మచేత నింపబడ్డాడో, తన జీవితం రక్షణ మారు మనసు ఎప్పుడైతే పొందాడో తను అంటున్నాడు ఇప్పుడు. ఏమని అంటే, జీవించుచున్న మనము ఇక మీదట మన కొరకు కాదు కానీ యేసయ్య కొరకే మనం జీవించాలి అని కొరింథీ సంఘాన్ని బలపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, పై వచనంలో 9వ వచనం, అదే 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. ఏమని అంటే, దేహముందన్నను కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను అంటున్నాడు. అంటే ఈ లోకంలో దేహం ఉన్నా, ఈ లోకంలో మనం జీవిస్తున్నా, ఈ దేహాన్ని విడిచినప్పటికీ ఆయనకి దేవునికి ఇష్టలుగా జీవించాలన్నదే నేను మిగుల ఆశ కలిగి ఉన్నాను అంటున్నాడు. నిజమే, మన జీవితంలో కూడా మనం జీవిస్తున్న మనము ప్రభు కొరకు జీవించాలన్న ఆశ తృష్ణ కలిగి ఉండాలండి. మనం దేహముతో ఉన్న దేహమును విడిచినప్పటికీ దేవునికి ఇష్టలుగా బ్రతకాలన్న ఆశ కలిగి జీవించే వారిగా ఉండాలండి. జీవిస్తున్న మనము ఇక మీదట మన కొరకు కాదు కానీ యేసయ్య కొరకే, యేసయ్య చిత్తాన్ని నెరవేర్చడం కొరకే బ్రతకాలన్న ఆశ కలిగి ఉండాలండి. ఎందుకు అంటే కింద వచనంలో వ్రాయబడి ఉంది, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను సమస్తము క్రొత్తవాయను అంటున్నాడు. నువ్వు యేసయ్య యందున్న ఎడల నువ్వు నూతన సృష్టి, సమస్తము గతించిపోయిందన్న విషయాన్ని గుర్తించి దేవుని కొరకు జీవించడానికి ప్రయత్నించు. అటువంటి గొప్ప కృప ప్రభు నీకు దయచేయనుగాక. ఆమెన్.